ఓకే, ఫస్ట్ మీ నేమ్స్ అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారో ఒకసారి చెప్పేసేయండి ఆడియన్స్కి. నా పేరు శృతి, ఆమె పేరు చిక్కి. నువ్వు నిజామాబాద్ మాట్లాడావా? నుంచి. మాట్లాడతా. నీ పేరు కూడా ఈమె చెప్తుంది. చిక్కి Okay. చిక్కి చిక్కిత. ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్. ఇద్దరం నిజామాబాద్. ఇద్దరు నిజామాబాదేనా? ఓకే, ఫస్ట్ అంటే ఏంటి మీ స్టడీ ఏంటి అసలు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్. కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాకనే ఈ సాంగ్స్లోకి వచ్చారా లేకపోతే కాకముందే వచ్చారా? స్కూల్ లైఫ్ నుండే. స్కూల్ లైఫ్ నుంచేనా? నార్మల్గా ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఈవెంట్స్ ఏ టైప్ ఈవెంట్స్? మ్యారేజ్. ఓకే, అంటే అందులో సాంగ్స్ పాడేవాళ్ళ? ఓకే, అసలు ఈ పేరడీ సాంగ్స్ అని ఎందుకు పాడాలనుకున్నారు? టైం పాస్. టైం పాస్ తోటి ట్రెండింగ్లోకి వచ్చేసారు. ఓకే, ఫస్ట్ ఏ సాంగ్ స్టార్ట్ చేశారు పేరడీ? ఫస్ట్ సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తరా రండగొడక కను సైగలు చెయ్యురా ముండగొడక కను సైగలు చెయ్యురా నీ ఓళ్ళే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, రండముండా కను సైగలు చెయ్యనే, దొంగముండా కను సైగలు చెయ్యనే. ఇది ఫస్టా? అసలు ఎందుకు అనుకున్నారు పేరడీ సాంగ్స్ స్టార్ట్ చేయాలి అని? నార్మల్గా ఖాళీగా ఉన్నాం కదా, ఇన్స్టా రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి అందరూ నార్మల్గా వాడతారు కదా, మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి జస్ట్ టైం పాస్, ఎవరిని ఉద్దేశించి కాదు, టైం పాస్ చేసినాం అంతే. టైం పాస్ చేసేసి. అంటే ఎవరు రాస్తారు మరి? ఇద్దరు రాస్తారా? ఓకే, ఇంకా మీకు ఫస్ట్ సాంగ్ ఏది ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది? ఉడుకుడుకు రొట్టెలు. మరి ఇప్పుడు ఆ సాంగ్ వాడాలి. పేరడీ వాడాలి లేకపోతే ఒరిజినల్ వాడాలి? ఫస్ట్ పేరడీ వాడండి. అందమైన మోగోని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన బాడుకౌని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కొనే ఉండలేను, మంచాల వండలేను, మందిలా ఇజ్జత్ పోతుందే రండా నూరాయ ఒక్కొనే నేను. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా రాదా, ఒక్కదా ఉండలేను, అరుగు మీద వండలేను, సక్తంగా మన ఇల్లు దొక్కోయినాదా, ఒక్కదా నోయి. ఓకే, ఇది ఒరిజినల్ సాంగ్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. మరి ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని సాంగ్స్ బాగా పాడారు అని? ఎందుకు ఇలా పేరడీ చేశారని? జోగుల వెంకటేశ్వరనా? కామెంట్స్ లో చెప్పిండు పార్ట్ 2 ఇదే పాడతా అని చెప్పేసి. ఓకే, అంటే మిమ్మల్ని ఏం కాంటాక్ట్ కాలేదు కానీ కామెంట్స్ అయితే చేసారు. మరి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో మీరు సాంగ్స్ పాడడం కానివ్వండి లేకపోతే సాంగ్స్ బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు. అలా మీకు ఏదైనా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి లేకపోతే ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న మూమెంట్ ఏదైనా ఉందా? అంటే ఫీల్డ్కి వచ్చిన తర్వాతనా లేకపోతే ఈ రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత? ఫీల్డ్కి వచ్చిన తర్వాత, ఈ పేరడీ సాంగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా. ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంటికాడ అంటుండే ఎందుకు అమ్మాయిలు విలేజ్ లో మా పల్లెటూర్లలో ఆడపిల్లలు ఎందుకు బయటకు బయటికి వెళ్ళడం, ఈవెంట్స్ అట్లా ఇట్లానే ఎందుకు బయట పంపించడం అని చెప్పేసి పేరెంట్స్ తో అంటుండే, అట్లా నడుస్తుండే. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్ ఇదంతా ట్రెండింగ్ ఫాలోయింగ్ చూసిన తర్వాత ఏమంటున్నారు మరి? అవే నడుస్తూ ఉంటాయి, ఇంకా మనం ఎదుగుతున్నా కొద్దీ నా ఊళ్ళో అంటారు, అప్పందాకా ఇంతే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ సాంగ్స్కి ముందు అసలు మీరు ఈవెంట్స్ చేశారన్నారు కదా, అంటే ఈ సాంగ్స్ కాకుండా, ఈ పేరడీ సాంగ్స్ కాకుండా, ఈవెంట్స్ కాకుండా ఫోక్ సాంగ్స్కి సంబంధించి మీరు చాలా సాంగ్స్ పాడారు. అసలు ఎవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్? నేను అంటే ఛాన్స్ అంటే ఏం లేదు, నా సేకరణ సాంగ్సే నా సొంత ట్యూన్స్ పల్లెటూర్లలో. ఓకే, అంటే పల్లెటూర్లలో ఆంటీలు తాతయ్యలు అట్లా ఉంటారు కదా, అక్కలు పెద్దమ్మలు, వాళ్ళ దగ్గరని నాట్లే పోతుంటే నేను వాళ్ళతో నాటయ్య పోతే వాళ్ళు వాడితే ఇక దాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇంటికో ఇది ఇట్లా అని అడిగి బుక్లో రాసి పెట్టుకొని ఇక ఇట్లానే అసురబాలన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం అయ్యి ఏ స్టూడియోలో వాడాలి అని ఇట్లా చెప్తుండే. అప్పుడు ప్రొడ్యూసర్ని కనుక్కొని చెప్తుండే, కానీ ఫస్ట్ ఎవరు నాకు ఛాయిస్ లేదు, కానీ నా ట్యూన్ తోటి వస్తేనే ఫస్ట్ ఆ సాంగ్ ఇప్పుడు మా కోసం పాడాలి. E96లో ఈ సాంగ్ వాడినా, నా ఓన్ ట్యూనే, సంతోషాన్ని ఇచ్చిండు ఛాన్స్. బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని దుడ్డె నమ్మి దుప్పటి గుంటె పువ్వులు లేవని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. ఇది ఓకే, బాగుందండి మీ వాయిస్. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఫస్ట్ మీకు ఛాన్స్ ఎవరు ఇచ్చారన్నారు? అంటే దీనివల్ల ఫేమ్ అయినా ఛాన్స్ అంటే ఎవరు ఇవ్వలేదు అక్క. అంటే ఫస్ట్ నా ఓన్ అంటే ఛాన్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళ సాంగ్స్ని పిలుచుకొని వాడిపించుకుంటే ఛాన్స్ అంటారు కదా, నా ఓన్ ట్యూన్ తెచ్చుకొని నేను వాడిన స్టూడియోలో అట్లా, కాకపోతే ఛానళ్ళలో వాడిన వాళ్ళ ఛానల్లో. ఓకే, ఎన్ని సాంగ్స్ పాడారు మరి? 10-9 వరకు వాడిన. 10-9.
సో అందులో ఏది ఎక్కువ క్లిక్ అయింది మరి? ఇదే బర్రెనమ్మి ఫస్ట్ సాంగే క్లిక్ అయిందా? సెకండ్ సాంగ్ ఈ సెకండ్ సాంగ్? అంటే దీంతో నాకు ఫేమ్ వచ్చిందంటే చిక్కి సింగర్ అంటే దీని వల్ల తెలుసు. ఓకే. ఫస్ట్ ఏ సాంగ్ పాడారు మరి? మా తేన రోడ్డుకు నా దొర నా గంగారెడ్డి లావీదులున్నయ్య నా దొర నా గంగారెడ్డి తాగుడంటే తాగుడై నా దొర నా గంగారెడ్డి తొట్లలుగి నట్టనై నా దొర నా గంగారెడ్డి. లక్ష్మీ జానపదం ఛానల్ ఓకే. అంటే కొంచెం ఫేమ్ అయినాయి అవి. ఇంకా పాడినా కానీ అప్పుడు నాకు తెలియదు కదా, చిన్న చిన్న దాంట్లో. అంటే ఇప్పుడు చిన్న ఏజ్ అంటున్నారు, నార్మల్గా సింగర్స్ని చూస్తే ఫోక్ దాంట్లోనైనా ఎక్కడైనా కొంచెం ఏజ్ వస్తుంది, 20 years లేదంటే 21. ఛానల్లో అక్క ఆహా, అది. అంటే ఏజ్ గురించి అంటున్నా నేను. ఏజ్ మీరు అంతే చిన్నప్పుడు పాడారు కదా, ఏదన్నా ఉద్యమాలకు సంబంధించి అలా ఏమైనా ట్రై చేశారా? లేదక్క, ఏం అప్పుడు లేదు. తెలియదు మాకు. అప్పుడు ఏం తెలియదు. స్కూల్లో ఎప్పుడైనా పాడేవాళ్ళ మరి? పాడేవా. అసలు ఎందుకు పాడాలనిపించింది మరి సాంగ్స్? అంటే స్కూల్లో పాడితే సార్ ఎంకరేజ్ చేస్తుండే, మీ వాయిస్ బాగుంది ట్రై చేయండి. అప్పుడు ఇక కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇట్లా బాగా అనిపిస్తుంది కదా, నేను పాడాలని అందరినీ కూర్చుండబెట్టి స్టోర్ రూమ్లో ఏదన్నా పార్టీ అంటే ఏదన్నా సమావేశం జరిగినప్పుడు సార్లు ఒకసారి కూర్చుండబెట్టి మీరేమవుతారని ఒక్కొక్కళ్ళు అని చెప్పిస్తుండే. అందరూ కలెక్టర్ పోలీస్ అని చెప్తుండే, కానీ నేను మాత్రం ఎన్నిసార్లు ఎప్పుడే సింగరే అని చెప్తుండే. సింగర్ అని చెప్తున్నారు.